తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మనం చూడాల్సినవి పైన చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటే ఈ జపాలి టెంపుల్. మనకి దర్శనం అవి బయటికి రాగానే ఎదురుగా బస్ స్టాండ్ ఉంటది. బస్ స్టాండ్ పక్క నుంచి చూస్తే మనకి శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇలా 6 ప్లేసెస్ కలిపి ఒక బస్ అయితే ఉంటుంది. పర్ పర్సన్‌కి 120 అయితే చార్జ్ చేస్తారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బసెస్ అవైలబుల్ ఉంటాయి. టికెట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. ఇక్కడ టెంపుల్ చూసుకున్నట్లయితే చాలా పీస్‌ఫుల్‌గా డీప్ ఫారెస్ట్‌లో అయితే ఉంటుంది. మనకి 2 వేస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి. ఒకటి కాలినడకన వెళ్ళొచ్చు. ఇంకొకటి బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. నేనైతే మస్ట్ విజిట్ టెంపుల్ అనే చెప్తాను. కొంచెం ఓపిక చేసుకొని మీరు ఇక్కడ వరకు రాగలిగితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ప్లేసు. వచ్చే దారిలో అయితే చూసారు కదా! చాలా కోతులైతే ఉంటాయి. ఏమనవు. మీ దగ్గర ఉన్న ఐటెమ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. మాక్సిమం మీరు ఇక్కడ ఏం తీసుకోవాలన్నా కూడా మీరు క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఆన్‌లైన్ నమ్ముకుంటే అసలు ఇక్కడ ఏం వర్కౌట్ కాదు. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆన్‌లైన్ పేమెంట్ అసలు చేయలేము. సిగ్నల్ తక్కువ. ఇక్కడున్న కోనేరు చాలా సంవత్సరాలుగా వాడట్లేదనుకుంటా. మొత్తం కోనేరు మొత్తం పాములైతే ఉన్నాయి. కానీ అవి మనల్ని ఏమనవు. ఎందుకంటే లోపలికి పోవడానికి అసలు అలౌ లేదు. కోనేరు లోపలికెళ్ళడానికి అలౌ లేదిక్కడ. మేమొచ్చినప్పుడు లైన్ తక్కువనే ఉంది. నేను వీడియోస్ తీసుకుంటూ చూస్తున్నా గానీ లైన్ ఫుల్ అయిపోయింది. క్రౌడ్ చాలా ఉన్నారు ఈరోజు మంగళవారం కాబట్టి. ఇక్కడ ఉంటున్న పీపుల్ మాత్రం చాలా గ్రేట్ అసలు. ఎక్కడో డీప్ ఫారెస్ట్ లోపల నుంచి ఆ మెట్లు దాటుకుంటూ ఇన్ని ఐటెమ్స్ అన్నీ ఇక్కడి దాకా తీసుకురావడం అంటే చాలా గ్రేట్ అసలు. లోపల కెమెరా అయితే అలౌ లేదు. అందుకే మీకు ఇక్కడున్న స్వామినైతే చూపిస్తున్నాను. చూసారు కదా అసలు ఎలా ఉందో ఇక్కడ. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా వేరే వేరే ప్లేసులు ఉన్నాయి. అవన్నీ వీడియో తీసి నేను మీకు అప్లోడ్ చేస్తాను.